హలో అందరికీ. వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి బాబు బర్త్‌డే రోజు తీసిన వీడియో అండి. బాబు బర్త్‌డే ఎలా చేశామో, ఏం స్పెషల్ చేశానో ఎండ్ వరకు అయితే చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని మొదటగా ఎవరైనా చూస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక మార్నింగ్ నుంచి అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంక మార్నింగే పాపనైతే స్కూల్‌కైతే పంపించేశాను. బాబునైతే తర్వాతయితే రెడీ చేశానండి. ఇంక డ్రెస్ అయితే వేశాను. ఇలా వేయగానే అలా తీసేసాడండి. అంత ఇరిటేటింగ్‌గా ఉంది డ్రెస్ అయితేనే బాబుకి. ఇంక వెళ్ళే ముందు తెద్దాంలే అనేసి ఇంక నేను కూడా అయితే కోటయితే తీసేసానండి. ఇక్కడైతే ఇంకా బిస్కెట్స్ అవి ప్యాక్ చేస్తున్నాను స్కూల్‌కైతే పంపిద్దామనేసి. ఇంకా స్కూల్‌లో డిస్ట్రిబ్యూట్ చేయడానికైతే ఇక్కడైతే ప్యాక్ చేస్తున్నానండి. ఇంక బాక్సులతో అలా పంపిస్తే కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది కదా అనేసి ఇంకా అవన్నీ తీసి కవర్‌లో అయితే వేస్తున్నానండి ఒక పక్కన. ఓ పక్కన నేనైతే ప్యాక్ చేస్తూ ఉంటే బాబు కూడా పక్కన హెల్ప్ అయితే చేశాడండి. ఇంకిద్దరం కలిసయితే ఇంకా ఈట్లికాట్లి సెపరేట్‌గా అయితే తీసేసైతే ప్యాక్ చేస్తున్నాను. ఇంక మా వారైతే ఆ బాక్సులు డైరెక్ట్‌గా కవర్‌లోనే వేయొచ్చు కదా! ఇంకా కిందేసి అవన్నీ మళ్ళీ కవర్‌లో వేస్తావు అనేసి సైడ్ నుంచి అంటున్నారు. ఫస్ట్ నాకు ఐడియా అయితే రాలేదండి. అందుకు ముందైతే కిందైతే ఆ టేబుల్ మీదయితే వేశాను. తర్వాత ఇంకా డైరెక్ట్‌గా కవర్‌లో అయితే వేసేసానండి. ఒక ఒక దాంట్లో అయితే బిస్కెట్స్ అయితే వేశాను. ఇంకో కవర్‌లో అయితే చాక్లెట్స్ కూడా అయితే వేసేసానండి. ఇవైతే ప్యాక్ చేసేసాను. హ్మ్. అసలు బాబునైతే టెంపుల్‌కైతే తీసుకెళ్దాం అనుకున్నానండి. ఇంక మార్నింగే మా వారికి కూడా పనైతే ఉందనేసి, ఇంక ఈవినింగ్ అయితే వెళ్దాం అనేసి అన్నారు. అందుకు ఇంక బాబునైతే కొంచెం రెడీ చేసి స్కూల్‌కైతే పంపించేసానండి. ఇంకా మా వారు కూడా స్కూల్‌కి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంక బాబుని తీసుకొచ్చేస్తారు. ఇంకా హాఫ్ డేయే కదా! మళ్ళీ ఏం వెళ్తాంలే అనేసి తీసుకొచ్చేస్తానని చెప్పారండి. ఇంక ఇక్కడైతే మొత్తం ప్యాకింగ్ కూడా అయితే అయిపోయింది. ఇంక బాబు అయితే స్కూల్‌కైతే తీసుకెళ్తున్నారండి మా వారైతేని. ఇంక నేను కూడా అయితే వెళ్ళాలండి. నాకు కొంచెం ఇంట్లో వర్క్ ఉండటం వల్ల నాకైతే కుదరలేదండి. ఇక్కడైతే మా బాబు బ్యాగ్ అయితే అడుగుతున్నాడండి. ఆ బ్యాగ్ ఇమ్మనేసి స్కూల్‌కెళ్తున్నాం కదా! అనేసి ఇంకా నేనైతే ఇంకా డ్యాడీ అయితే తీసుకొచ్చేస్తారని చెప్తున్నానక్కడ. ఇంక వెళ్ళిపోయారండి. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంక ఇంటికైతే వచ్చేసాడు. రాగానే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాడండి. చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. మా బాబు ఇంకా అలా ఫార్మల్స్ కానీ, అలా సూట్స్ కానీ అస్సలు వేసుకోడండి బట్టలు. చాలా కంఫర్ట్‌గా అయితే వేసుకుంటాడు. ఇలాంటి షార్ట్స్, టీ షర్ట్సే వేసుకుంటాడండి ఎక్కువను. ఇంక రాగానే ఇంకా విప్పేసి ఇంకా ఆటలైతే పెట్టేశాడు మంచం మీద. ఇంకా చాక్లెట్స్ అవి తింటూ ఇంక మంచం మీద ఇంకా ఆడుకుంటున్నాడండి వాడైతేని. ఇంకా స్పెషల్స్ అయితే నేనింకా ఏం చేయలేదండి. ఇంకా ముందు రోజే కొంచెం బిర్యానీ అలా చేశాను. ఇంక మళ్ళీ బిర్యానీ చేద్దాము అనంటే కొంచెం పిల్లలకి కొంచెం హెవీ అయితది. కొంచెం ఇబ్బంది పడతారనేసి ఇంకా బిర్యానీ లాంటిదైతే ఏం చేయలేదండి. ఇంగ సింపుల్‌గా అయితే వంటైతే చేస్తున్నాను. ఇంక లంచ్‌లోకొచ్చేసి ఇంకా చికెన్ ఫ్రై అయితే పెడుతున్నానండి. మార్నింగే సాంబార్ అయితే చేశాను. పాపకైతే బాక్స్ అయితే సాంబార్ రైస్ అయితే పెట్టేసానండి. ఇంకా సాంబార్ పెట్టాను కదా అనేసి ఇంక మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చారు. అది సింపుల్‌గా అయితే ఫ్రై అయితే పెట్టేస్తానండి ఇప్పుడైతేని. ఇంక చాలా సింపుల్‌గా అయితే ఫ్రై పెడతానండి. కొంచెం హడావిడైతే లేకుండా. ఈజీ ప్రాసెస్‌లో అయితే చేసేస్తానండి చికెన్ ఫ్రయ్యి. ఇంకా మా బాబు ఇంకా అత్తయ్య గారి రూమ్‌లో, మా రూమ్‌లోనే ఇంక తిరుగుతానే ఉన్నాడు. ఇంకా వాడిని చూసుకుంటూ అయితే ఉంటూ ఇంకా వంట అయితే చేస్తున్నానండి. ఫస్ట్ ఇంకా చికెన్ ఫ్రైకొచ్చేసి ముందు ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ ముక్కలైతే వేసానండి. ఎక్కువైతే స్పైసీగా ఏం చేయట్లేదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఇంక చికెన్ ఫ్రైలో ఆనియన్స్ వేసుకుంటే కొంచెం గ్రేవీగా అయితే ఉంటుంది కదనేసి ఇంకా ఆనియన్స్ అయితే వేస్తానండి. నేనైతే ఆనియన్స్ వేయకుండా అయితే చేస్తాను. డ్రై రోస్ట్ అయితే చేస్తానండి. ఆ టేస్ట్ కూడా అయితే బావుంటుందండి. ఇక్కడైతే సాంబార్ అయితే ఇదిగోండి. హాఫ్ అయితే ఇంక మార్నింగే అయిపోయిందండి. ఇంకా పిల్లలైతే సాంబార్, ఇడ్లీ అలా ఏం తిన్నారు. ఇంకా మిగతాది ఇంకా రైస్‌లోకైతే ఉంటుంది కదనేసి ఇంకొంచెం ఎక్కువే చేశానండి మార్నింగ్ అయితేని. ఇంకా ఇక్కడైతే చికెన్‌లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపేసి మ్యారినేట్ అయితే చేసుకున్నానండి ఫస్ట్. ఇంకా అది ఉల్లిపాయలయి మగ్గిన తర్వాత ఇంకా అవి కూడా అయితే వేసేసుకున్నాను. అవి కొంచెం వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికొచ్చేసిన తర్వాత దాంట్లోకి కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా ధనియాల పౌడర్, పెప్పర్ పౌడర్ కూడా అయితే వేసుకున్నానండి. అన్ని స్పైసెస్ అయితే వేసుకున్నాను. ఇంకా అవన్నీ అయితే కలుపుకున్నానండి. కొంచెం కారం అయితే తక్కువైతే కారం కూడా అయితే వేసుకొనైతే మిక్స్ చేసుకున్నానండి. ఇంకా అది కూడా కొంచెం కారం అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత లాస్ట్‌లో ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నానండి. టయానికి కొత్తిమీర అయితే లేదు. ప్రతిసారి అయితే ఖచ్చితంగా ఉంటుందండి మా ఇంట్లో కొత్తిమీర. ఇంకా టయానికైతే కొత్తిమీర అయితే లేదు. ఇంకా చేసేదేం లేక ఇంక అడ్జస్ట్ అయితే అయిపోయామండి. ఇంకా అవి కూడా కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మగ్గించుకున్నానండి. అవి కూడా కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి ఈ ఫ్రైకైతేని. గ్రేవీ కింద కూడా అయితే ఉంటుందండి.
మా సింపుల్ లంచ్ అయితే ఇదేనండి. సాంబార్, చికెన్ ఫ్రై అండ్ రైస్, కర్డ్ అండి. పెరుగు పొద్దున్నే తోడుపెట్టాను. ఇంక తోడుపోయిందండి పెరుగు కూడాను. ఇదేనండి. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత కాసేపయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. ఈవినింగ్ అయితే టెంపుల్‌కైతే వెళ్ళాలనేసి ఇంకా రెడీ అయ్యి ఇంక టెంపుల్‌కైతే వెళ్ళామండి. ఇంక మా ఇంటి దగ్గరలో ఉన్న మా ఊళ్ళమ్మ టెంపుల్‌కైతే వచ్చామండి. ఆ రోజొచ్చేసి ఇంకా ధాన్యంతో అభిషేకం అయితే చేశారండి. చాలా అనిపించింది. ఇంక మార్నింగ్ అంతా అస్సలు ఖాళీ లేదంటండి. ఇంక మేము రాకపోవడం కూడా మంచిదయింది. ఆ రెస్ట్‌లో ఇంక బాబునైతే ఇంక మాకు దర్శనం కూడా అవ్వకపోదు. ఇంక ఈవినింగ్ అయితే వచ్చామండి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇంక చక్కగా బయటైతే కాసేపయితే గుడిలో కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఇంకా కేక్ తేవడానికైతే వెళ్తున్నామండి. ఇంకా మా బాబు ఇంక కేకు అనేసి చెప్తానే ఉంటున్నాడు. ఇంకా గుళ్ళో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొనైతే ఇంకా బేకరీకైతే వచ్చేసామండి. ఇంక బేకరీ వచ్చేసి మాకు తెలిసిన అంకుల్‌దే. ఇంక ఇక్కడైతే కేక్స్ అయితే చూస్తున్నానండి. ఇంకా నేనైతే కూల్ కేక్ అయితే తీసుకుందామన్నాను. ఇంక మా వారైతే నార్మల్ తీసేసుకుందాం అనేసి అంటున్నారు. అలా కేక్స్ అయితే చూసామండి. మాకైతే ఏమీ నచ్చట్లేదు. అంటే ముందు ఆర్డర్ ఇచ్చుకుంటే కొంచెం మంచివైతే ఉంటాయి కదా అనేసి అన్నారు. మాకంత ఐడియా అయితే లేదండి. ముందే ఆర్డర్ ఇవ్వాలనేసి. ఇంకేదో ఒకటి తీసేసుకుందాంలే అనేసి అనుకున్నాము. ఇంకా అక్కడున్న వాటిలతో మంచి కేక్ అయితే చూసుకొనైతే తెచ్చామండి. ఇంటికి రాగానే ఇంక సింపుల్‌గా డెకరేషన్ అయితే చేస్తున్నారు. మా పిల్లలకి నిజంగా బెలూన్స్‌తో డెకరేషన్ చాలా నచ్చుతుందండి. వీళ్ళ బర్త్‌డేకి అయితే మిస్ కాకుండా అయితే బెలూన్స్‌తో డెకరేషన్ అయితే సింపుల్‌గా అయితే చేస్తామండి. ఇంక ఫైనల్‌గా ఇలా అయితే చేశామండి. ఉన్న బెలూన్స్‌తో అయితే ఇలా సింపుల్‌గా అయితే చేశామండి. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయితే అయిపోతారు. ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేశామండి. ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారైతే అక్షింతలైతే వేస్తున్నారు. ఇంకా నేను, మా వారు కూడా తర్వాతైతే వేశామండి. ఇక్కడైతే పిల్లల్ని పిలవడానికైతే ఎవ్వరూ ఉండరండి. మా పిల్లలు మాత్రం మిస్ అయ్యేది అదేనండి. చాలా చాలా మిస్ అవుతారండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే చాలా మంది పిల్లలైతే ఉంటారు. అక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మేమైతే ఇంక మార్నింగ్ ఇక్కడ కట్ చేయిస్తే ఈవినింగ్ అయితే అక్కడ కట్ చేయించేవాళ్ళమండి. ఇప్పుడైతే ఇంక స్కూల్‌కైతే వెళ్తున్నారు కదా! ఇంకా ఇక్కడైతే అక్కడ వెళ్ళడానికైతే అవ్వదనేసి ఇంక ఇక్కడైతే పెట్టుకున్నామండి ఇంగ ఈవినింగు. ఇంకా ఇక్కడైతే ఇంక అత్తయ్య గారు, మావయ్య గారైతే కేక్ కటింగ్ అయితే చేయించారండి బాబుతోను. ఇంకా కేక్ అయితే తినిపిచ్చేసారు బాబుకి. ఇంకా సింపుల్‌గా అయితే మా బాబు బర్త్‌డే అయితే చాలా సింపుల్‌గా అయితే జరిగిందండి. చాలా ఎంజాయ్ అయితే చేస్తారు పిల్లలు మాత్రం. ముందు కేక్ కటింగ్ కన్నా ఆ బెలూన్స్ అలా పెట్టడగానే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా కేక్ అయితే కట్ చేసేసి ఇంక ఇంటి పక్కన ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇచ్చేసానండి. ఇంకా మా వారైతే ఇంక నార్మల్ కేకే తీసుకున్నామండి. ఇంకా పిల్లలైతే ఇంక గోల చేస్తున్నారు. కూల్ కేక్ కావాలనేసి. ఇంకా మా వారు ఇంకా అప్పటికప్పుడు ఎళ్ళైతే చిన్నది కూల్ కేక్ అయితే తీసుకొచ్చారండి. ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారైతే కట్ చేయించారు కదా! ఇంకా ఇదైతే ఇంకా నేను, మా వారైతే కట్ చేయించామండి. అడిగారు గానీ ఒక్క పీస్ కూడా తినలేదండి వాళ్ళైతేని. ఇంకా అడిగారనేసి ఇంక మా వారు ఇంకా అప్పటికప్పుడైతే వెళ్ళైతే తీసుకొచ్చారండి. మా బాబు బర్త్‌డే ఇలా సింపుల్‌గా అయితే జరిగిందండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.